హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చెపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, సౌజన్య సంజయ్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. కానీ సంజయ్ మహాలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం మంచిది కాదని డిసైడ్ అయింది. సంజయ్ని త్వరగా ఇంటికి రమ్మని తనతో ఒక విషయం చెప్పాలని పిలిచింది. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్ని మొదలు పెట్టేద్దాం. సంజయ్ ఇంటికి వచ్చే టైంకి అతనికి ఇష్టమైన ఉల్లి పకోడీ, అరటికాయ బజ్జీలు, లస్సీ చేసింది. ఉదయం సర్ది ఉంచటంతో ఇల్లంతా నీట్గా ఉంది. ఇంకోసారి రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది. తను కూడా స్నానం చేసి నీట్గా తయారైంది. లావెండర్ కలర్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. మెళ్ళో చిన్న చైన్, చేతులకి లావుపాటి దంతం గాజులు, చెవులకి చిన్న రింగులు పెట్టుకుంది. నుదుటిన చిన్న బొట్టు ఆమెకి అస్థిమితంగా ఉంది. హాల్ నుండి గుమ్మానికి, మళ్ళీ హాల్లోకి పచారు చేస్తుంది. ఆరయ్యేసరికి ఇంటి ముందు కారు హారన్ వినిపించింది. గుమ్మంలోకి వచ్చి చూసింది సంజయ్. అతను లోపలికి వచ్చే వరకు చూస్తూ ఉండిపోయింది. రాగానే బ్రీఫ్ కేస్ అందుకుంది. అతను హాల్లోనే సోఫాలో కూర్చుని టై ఫ్రీ చేశాడు. చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. తాగాడు. అతనికి ఈ ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. తాను ఎప్పుడు ఆఫీస్ నుండి వచ్చినా అప్పటి వరకు దర్జాగా సోఫాలో పడుకుని పుస్తకం చదువుతూనో టీవీ చూస్తూనో ఉన్న సౌజన్య రాగానే ప్లీజ్ టీ చేసి ఇవ్వవా అనో, వాటర్ తెచ్చిపెట్టవా అనో అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తనే అన్నీ చేస్తోంది. వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సౌజీ చీర కట్టుకుంది. తన మీద చెప్పలేనంత ప్రేమ హఠాత్తుగా కురిపిస్తుంది. అతని మనసంతా దూదిపింజలా తేలిపోతోంది. కానీ దాన్ని బయటపడనివ్వకుండా మొహం గంభీరంగా పెట్టుకుని ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. టిఫిన్ ప్లేట్లో తెచ్చింది. మధ్యాహ్నం భోజనం చేయలేదన్న విషయం టిఫిన్ చూడగానే గుర్తొచ్చి వాటి మీద కలబడిపోయి లస్సీ తాగి థ్యాంక్ యూ చెప్పాడు. థ్యాంక్స్ ఎందుకు? చిరుకోపంగా చూసింది. సంజయ్ అంతలోనే తను సీరియస్గా ఉండాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి ఎందుకు త్వరగా రమ్మన్నావు మళ్ళీ అడిగాడు. అంటే నేను రమ్మనడానికి రీజన్ ఉండాలా, లేకపోతే రావా? దబాయింపుగా అంది సౌజన్య. సడన్గా ఫోన్ చేసేసరికి డౌట్ వచ్చింది. ఏం లేదు, ఈ రోజంతా నీతో కబుర్లు చెప్పాలనిపించింది. రాత్రికి మనం నిద్రపోకూడదు, తెల్లారే వరకు నాతో మాట్లాడుతూనే ఉండాలి అందామె. ఆమె చెప్పిన తీరుకి వెంటనే కరిగిపోయాడు సంజయ్. ఓకే, ఇప్పుడే స్నానం చేసి వస్తాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. హుషారుగా లేచాడు. వద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాం ఉద్వేగంగా అంది. కళ్ళలో సన్నటి నీటి పొర చేరింది. ఆమె కంఠం కూడా జీరగా మారింది. ఏడుస్తుందా? అనుమానంగా చూశాడు. కవర్ చేసుకోవడానికి అన్నట్లు తల పైకెత్తి చిరునవ్వు నవ్వింది. లేదు, ఏడవడం లేదు అనుకుంటూ వెళ్ళాడు. స్నానం చేసి వచ్చాక వనజక్క, బావగారు వచ్చారు, కాసేపు అక్కడికి వెళదాం అంది సౌజన్య. తల దువ్వుకుంటూ బుద్ధిగా తలూపాడు. వెళ్లేసరికి అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరిని చూసి సంతోషించారు. సంజయ్ గొప్పవాడైపోయాడు, ఈ మధ్య నల్లపూసైపోయాడు. వనజ నిష్ఠూరాలాడింది. అదేం లేదండి, ఆఫీస్లో బిజీ. ఎంత బిజీ అయినా మీ ఆవిడ గురించైనా పట్టించుకోవాలి. ఎప్పుడైనా నువ్వు రాత్రిళ్ళు రానప్పుడు కిటికీకి మొహం ఆంచి తెల్లవార్లు గుమ్మం వైపే చూస్తూనే ఉంటుంది రమణమూర్తి మందలింపుగా అన్నాడు. అవునా అన్నట్లు చూశాడు సంజయ్. తలదించుకుంది సౌజన్య. ఆ, ఇంటికి రప్పించేవాళ్ళు పుడితే నాన్నకి ముక్కుతాడు వేస్తారు. ఈ కాలం వాళ్ళకి అన్ని ఫ్యాషన్లే. పెళ్ళై సంవత్సరం దాటినా పిల్లల్ని కనరు. సుగుణ అందుకుంది. సౌజన్య మొహం ఎర్రబారింది. ఈ మధ్య తరచుగా పిల్లల గురించి అంటున్నారు. సమాధానం చెప్పడానికి తంటాలు పడాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం నాదేం తప్పు లేదాంటీ. మీ అమ్మాయే ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయలేదు, అప్పుడే కాళ్ళకు బంధాలుగా పిల్లలేంటి అంటోంది కొంటెగా ఆమెను చూస్తూ అన్నాడు. అందరూ ఆటలు పట్టిస్తుంటే మొహం మరింత భూమికి వంగిపోయింది సౌజన్యకి. అక్కడే భోజనం చేయమని అందరూ బలవంత పెట్టారు. ఏం చేద్దామన్నట్లు సౌజన్య వైపు చూశాడు. వద్దు, మన ఇంట్లోనే చేద్దాం అందామె. వాళ్ళకి సర్ది చెప్పి వచ్చేశారు. సౌజీ, ఈరోజు కిచెన్కి నేను మహారాజును అవుతాను, నువ్వు నాకు కబుర్లు చెప్పు అంటూ చైర్ తెచ్చి ఆమె ముందు వేశాడు సంజయ్. అతను వంటల పుస్తకం పట్టుకోగానే కెవ్వుమని అరవబోయింది సౌజీ. డోంట్ వర్రీ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? హుషారుగా స్టవ్ వెలిగించాడు. ఏవో రకరకాల కూరలు చేశాడు. రెండు పొయ్యిల మీద ప్యాన్లు పెట్టి ఓ చేతిలో వంటల పుస్తకం, ఒక చేత్తో గరిట పట్టుకుని అతను వంటింటిని ఏలేస్తుంటే ముచ్చటగా చూసింది. పోపు వేస్తుంటే నూనె తుళ్ళి చుక్కలు అతని చెంప మీద పడ్డాయి. అబ్బా అన్నాడు. ఏమైంది అంటూ కంగారుగా వచ్చింది. చెంప చూపించాడు. అప్పుడే చెంప ఎర్రబడింది. నాప్కిన్ తడిపి తెచ్చి అద్దింది సౌజన్య. నేను చేస్తానులే, ఇంకాసేపు ఉంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఏం వద్దు, ఈ మాత్రానికే జంకితే ఈ వీరయోధుని పరాక్రమానికే అవమానం. గరిటని కత్తిలా చూశాడు. అతని యాక్షన్కి పగలబడి నవ్వింది. నవ్వి నవ్వి పొట్టనొప్పి వచ్చింది. కంట్లో నీరు చేరింది.
ఆమెని అంత నవ్వించగలిగినందుకు ఆనందంగా చూశాడు. అతనికి సడన్గా ఏదో గుర్తొచ్చింది. నువ్వు నన్ను టచ్ చేసావు చెప్పాడు. ఏం ప్రశ్నించింది సౌజన్య. ఇందాక నా చెంపని టచ్ చేసావు. ప్రసాద్కి ఇష్టం ఉండదు, నన్ను టచ్ చేయొద్దన్నావు, మరి నువ్వెందుకు చేశావు అని అడిగాడు సంజయ్. మాట్లాడలేనట్టు ఆగిపోయింది. అయ్యో, అనవసరంగా సరదాగా ఉన్న సౌజీని బాధ పెట్టానే అని ఫీల్ అయి ఓకే ఓకే సారీ అంటూ వచ్చి చేయి పట్టేసుకుని, మా సౌజీ అప్పుడప్పుడు అలా మూడ్ బాగోక అంటుంది. అన్నీ నమ్మేయటమేనా? నమ్మేసి 4 రోజులు ఎంత బాధపడ్డావురా ఫుల్ అని తనను తానే తిట్టుకున్నాడు సంజయ్. మబ్బులు తొలగిన ఆకాశంలా నవ్వింది. భోజనాలు అయ్యాక మేడ మీదకి వెళ్దామని సజెస్ట్ చేసింది. 2 చాపలు, దిళ్ళు, దుప్పట్లు తీసుకుని డాబా ఎక్కారు. వెన్నెల తెల్లగా మెరుస్తుంది. ఆ వీధికి స్ట్రీట్ లైట్స్ లేకపోవడం మూలంగా ఆ వెన్నెల మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది. సన్నజాజి పాదు డాబా మీదకి పాకింది. మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటూ మంచి వాసనని విరజిమ్ముతున్నాయి. 4 మొగ్గలు కోసి వాసన ఆఘ్రాణిస్తూ చాలా ఆనందంగా రిలాక్స్డ్గా ఉన్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. హఠాత్తుగా అతన్ని ఒక విషయం అడగాలనిపించింది. మహాలక్ష్మి దగ్గర ఉన్నప్పుడు తన గురించి అన్నిసార్లు మాట్లాడే అతను తన దగ్గర మాత్రం మహాలక్ష్మిని గుర్తు చేసుకోడేంటి? అదే అడిగింది. అతను ఆశ్చర్యపడ్డాడు. నిజమే, ఎప్పుడూ గుర్తించలేదు అని కాసేపు ఆలోచించాడు. బహుశా ఆమె ఇండిపెండెంట్ వ్యక్తిత్వమే అందుకు కారణం కావచ్చు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కరించుకోగలుగుతుంది. నేనున్నా లేకపోయినా ఆమె ఆనందంగా ఉంటుందన్న భావం నా మనసులో నాటుకుపోయింది. అందుకే తన గురించి ఆలోచించనేమో. కానీ మనిద్దరం చాలా విషయాలకి పరస్పరం ఆధారపడ్డాం. అందుకే గుర్తొస్తున్నావేమో. ఏమో, ఇది కరెక్ట్ అని చెప్పలేను. నా మనసుకే ఆన్సర్ తెలీదు అతను చెప్పాడు. ఆమె మరి టాపిక్ని పొడిగించలేదు. వెన్నెల్లో మెరిసిపోతున్న ఆకారాన్ని చూస్తూ ఉండిపోయింది. అతన్ని చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. తను అతని నుంచి ఎందుకు విడిపోవాలి? తమ పెద్దవాళ్ళందరూ కలిసి తమకు పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళు కూడా ఇన్నాళ్ళు అందరెదుట భార్యాభర్తలుగానే చలామణి అయ్యారు. కానీ మహాలక్ష్మి మాట ఏంటి? అతను ఆమెని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ సంగతేంటి? వద్దు, ఇక ఈ ఆలోచనలు అనవసరం. రేపు ఉదయం అతన్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించివేయాలి. అతను స్నేహ గురించి చెబుతున్నాడు. ఈ మధ్య ఆమె 2-3 సార్లు ఆఫీస్కి వచ్చి వెళ్లిన సంగతి చెప్పాడు. కాసేపు అయ్యాక హఠాత్తుగా, సంజయ్, నేను నీ దగ్గర నుంచి ఒకటి దొంగిలించాలనుకుంటున్నాను అంది సౌజన్య. ఏంటి? ఆశ్చర్యంగా చూసి, నువ్వేది అడిగితే అది నీకు అమర్చి పెడతాను. నువ్వు దొంగిలించవలసిన అవసరం లేదు అన్నాడు సంజయ్. నువ్వు ఎంత పదిలంగా దాచుకున్నదైనా, ఆఖరికి నా ప్రాణమైన స్థిరంగా అన్నాడు. అయితే నీ తొలి ముద్దు నాకిప్పుడివ్వు. సౌజీ తనేం విన్నాడో అర్థం కాక అడిగాడు. అవును, జెన్నిఫర్ నిన్ను కిస్ చేయబోతుంటే లైఫ్ పార్ట్నర్ కోసం దాచుకున్న నా తొలి ముద్దు ఇంకొకరి పరం కావడం ఇష్టం లేక నిజం చెప్పేశానన్నావు. నీ దృష్టిలో దానికి ఎంత విలువ ఉందో నాకు తెలుసు. నాకిప్పుడు ఆ విలువైందే కావాలి అంది. అతనింకా అపనమ్మకంగానే ఉన్నాడు. కాసేపు అయ్యాక ఆమె దగ్గరకు వచ్చి, ఈ మధ్య నువ్వు చాలా మారిపోతున్నావు. ఏమైంది నీకు? అసలు ప్రసాద్ ఏడి? నిన్నిలా అక్కడా ఇక్కడా వదిలేసి ఎలా ఊరుకుంటున్నాడు? మందలింపుగా అన్నాడు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడే కదా ప్రాణాలైనా ఇస్తానన్నావు రోషంగా అంది సౌజన్య. సరే అయితే ఇస్తాను. కాకపోతే ఈ విషయం మహాలక్ష్మికి తెలుస్తుంది. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రతి విషయం తనకి చెబుతాను. నేను ఇంతవరకు మనం కలిసున్నా తనకి ఎందుకు సందేహం రాలేదంటే మన క్యారెక్టర్స్ మీద తనకి ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. అందుకే జరిగిన విషయం చెప్పక తప్పదు. అది నీకు ఇష్టమై రేపు తన ముఖం నువ్వు ధైర్యంగా చూడగలవు అనుకుంటే ఓకే. ఆమె ఇగో దెబ్బతింది. తనంత తాను కోరిందనేనా ఇంత చులకన? అవమానంగా ఫీల్ అయి, నాకేం అక్కర్లేదు, ఎంతైనా మీరు ఒకటి అంది. అతనికి నవ్వొచ్చింది. ఏంటి సౌజీ చిన్నపిల్లలా? ఆమె పక్కనే కూర్చుని ఆమె చేయి పట్టుకోబోయాడు. విదిలించి కొట్టింది. సౌజీ ప్లీజ్, ఈరోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను, నాతో దెబ్బలాడకు మృదువుగా అన్నాడు. ఒక అరగంట బతిమలాడించుకుని తర్వాత శాంతించింది. పక్కలు వేసుకుని పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి 2 గంటలు దాటాక మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది. అతనికి నిద్ర పట్టలేదు. సిగరెట్ మానేసి ఇన్నాళ్ళయ్యాక మళ్ళీ ఇప్పుడు స్మోక్ చేయాలన్న కోరిక కలిగింది. గాఢంగా నిట్టూర్చాడు. సౌజన్య తనని ఆట పట్టించడం గుర్తుకొచ్చింది. ఎందుకలా అనిపించింది ఆమెకి? తనకి తెలుసు క్యారెక్టర్ విషయంలో తను ఎంత స్ట్రిక్టో. అడిగిన సమయంలో ఏం ఆలోచించిందో. చేతికి అందెంత దూరంలో పడుకున్న ఆమెనే చూస్తూ పడుకున్నాడు. అరమోడ్పు కన్ను రెప్పలు, కొద్దిగా తెరుచుకున్న నోరు, దానిమ్మ గింజల్లా పలువరస. చలికి ముడుచుకుంటూ దగ్గరికి జరిగి అతని మీద చేయి వేసింది. ఆ క్షణంలో ఒకే ఒక్క భావన కలిగింది. ఆమె ఒక పసిపాప. తను ఆమెకి సంరక్షకుడు. మాతృత్వం ఎంత గొప్పదో పితృత్వము అంత గొప్పదే. పితృత్వపు భావనతో పులకించిపోయాడు. నిద్రాభంగం కాకుండా ఆమె నుదుటి మీద సున్నితంగా చుంబించాడు.
తనని చుట్టేసిన చెయ్యిని పదిలంగా తొలగించి దుప్పటి కప్పాడు. ఇన్నాళ్ళు తనని తల్లిలా లాలించింది, స్నేహితురాలిగా ఆదుకుంది, ప్రేయసిలా కవ్వించింది. చివరికి ఒక పసిపాపాయి తన నిగ్రహం మీద తనకే నమ్మకాన్ని పెంచింది. చాలా అపురూపమైంది ఈ అమ్మాయి. ప్రసాద్ చాలా అదృష్టవంతుడు. అతను కలిసినప్పుడు చెప్పాలి సౌజీలోని గొప్పతనమేంటో. అతను నిద్రలోకి జారుకున్నాడు. సూర్యకిరణాలు చురుక్కుమని తగలటంతో కళ్ళు విప్పి చూశాడు. ఒక్క క్షణం తనెక్కడున్నాడో అర్థం కాలేదు. రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. పెదాల మీద నవ్వు మనోహరంగా. పక్కనే సౌజన్య లేదు. కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. కిందకి వెళ్ళాడు. కిచెన్లో శబ్దాలు వినిపిస్తున్నాయి. స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి బీరువా తెరిచాడు. అంతా ఖాళీగానే ఉంది. కంగారు పడ్డాడు. రాత్రి తాము డాబా మీద పడుకున్నప్పుడు దొంగలు పడ్డారా? సౌజీ గావు కేక వేశాడు. 5 నిమిషాలకి ఏంటి అంటూ వచ్చింది. బీరువా ఖాళీగా ఉంది. నేనే ఖాళీ చేశాను అన్నదామె. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. నీ లగేజ్ సర్దేశాను. టిఫిన్ చేసి బయలుదేరు నువ్వు. ఏంటి లగేజ్ సర్దడం ఏంటి? ఎందుకు? గందరగోళంగా ఫీల్ అయ్యాడు సంజయ్. నువ్విక్కడ ఉండబోవడం లేదు. ఆఫీస్ క్వార్టర్స్కి వెళ్ళిపోతున్నావు. అక్కడైతే నీకు కన్వీనియంట్గా ఉంటుంది. ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పింది. సంజయ్ షాక్ తిన్నాడు. వెంటనే కోపం వచ్చింది. ఇదంతా సరదాగా ఉందా నీకు? సూట్ కేస్ తెరిచి బట్టలు బీరువాలో పెట్టుకోబోయాడు. వద్దు అడ్డుకుంది సౌజన్య. ఏమైంది నీకు? ఎవరైనా ఏమైనా అన్నారా? మహాలక్ష్మి ఏమైనా అందా? అన్నాడు. నన్ను ఎవరేమంటారు? నాకే ఎందుకో ఇష్టం లేదు మనిద్దరం కలిసి ఉండడం. ఏది? ఆ మాట నా మొహం చూసి చెప్పు. బుగ్గలు పట్టి మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు. బలవంతంగా నవ్వి నిజంగానే చెబుతున్నాను. రాత్రి చూడు నిన్ను ఎలాంటి కోరిక కోరానో. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే ఎవరితో ఎలాంటి రిలేషన్స్ కట్ అయిపోతాయో అర్థం కావడం లేదు అంది టెన్స్గా ఫీల్ అవుతూ. మనిద్దరి మీద నీకు నమ్మకం లేదా? బాధగా అన్నాడు సంజయ్. ఏమీ మాట్లాడలేదామె. మాట్లాడు సౌజీ అన్నాడు సంజయ్. ఒకసారి నువ్వు టెంప్ట్ అయ్యావు. నిన్నెలా నమ్ముతాను? రాత్రి నేను టెంప్ట్ అయ్యాను. నన్ను నేనెలా నమ్మను? ప్రశ్నించింది సౌజన్య. అది సహజం. మనం నిగ్రహం ప్రదర్శిస్తే అన్నీ సర్దుకుపోతాయి. దానికోసం మనం విడిపోవాలా? అది ఎప్పటికైనా తప్పదు కదా. లేదు, నేను వేరే ప్లాన్స్లో ఉన్నాను. నీ పెళ్ళయ్యాక ప్రసాద్కి నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను. కిషోర్తో మాట్లాడాను కూడా. మనందరం ఒకే ఇంట్లో ఉందాం. ఇంకో సంవత్సరం ఆగి మంచి ఇల్లు అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నీ సుఖ సంతోషాలు నేను దగ్గర ఉండి చూసుకోవాలి అనుకుంటున్నాను సౌజీ అన్నాడు. అతని ప్రేమకి గుండె నీరైంది. ఇంతలా అభిమానించే అతనికి ఎలా దూరం అవ్వాలి? అతను చెప్పినట్లే దగ్గర ఉండి మహాలక్ష్మితో అతను సంతోషంగా ఉండడం చూసి తను తట్టుకోగలదా? లేదు లేదు, ఎలాగైనా అతన్ని ఇక్కడి నుంచి పంపించివేయాలి. పెళ్ళయ్యాక కూడా నీ ఎంజాయ్మెంట్స్కి స్పేర్గా నేను కావాలా? కావాలనే అంది. సౌజీ మీదకు వచ్చి చెయ్యెత్తాడు. ఎత్తిన చెయ్యి వంక అతని వంక మార్చి మార్చి చూసింది. కందగడ్డలా మారిపోయింది అతని మొహం. చెయ్యి దించాడు. ఛీ, ఇంతకాలం నీ గురించి ఆలోచించి నా మనసు టైము పాడు చేసుకున్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. సరే, నీ కోరిక ప్రకారమే వెళ్ళిపోతున్నాను. అతను గబగబా తయారై సూట్ కేస్ తీసుకుని బయలుదేరాడు. కారు వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చి రమణమూర్తి ఇంటికి వెళ్లారు. వాళ్లకి అనుమానం రాకూడదని సౌజన్య కూడా వెళ్ళింది. ట్రైనింగ్ కోసం 6 నెలలు ఢిల్లీ వెళ్తున్నాను. సౌజీని బాగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఆమె మనసు ఆర్ద్రమైంది. వెళ్లే ముందు తనకి ఏ సమస్య లేకుండా చేసి వెళ్తున్నాడు. కారు వరకు వెళ్ళింది. అతను ఆమె వంక చూడలేదు. డ్రైవింగ్ సీట్లో 2 నిమిషాలు అలాగే కూర్చుండిపోయాడు. ఆమె డోర్ పక్కనే నించుంది. సౌజీ, నిజంగా నన్ను వెళ్ళిపోమంటున్నావా? బేలగా ఉంది అతని స్వరం. సంజయ్, ఏంటంత డల్ అవుతున్నావు? కమాన్ చీరప్ నవ్వుతూ అంది సౌజన్య. మొహం గంటు పెట్టుకుని కారు స్టార్ట్ చేసి ఒక్క ఉదుటన పోనిచ్చాడు సంజయ్. ఒక్కోసారి ఒంటరితనంలో ఉన్న ఆనందం మరెందులోనూ కనిపించదు. చూసేవాళ్లకు ఇంట్రావర్ట్లా కనిపించినప్పటికీ ఒంటరితనంలోనే ఆత్మవిమర్శ, ఆత్మజ్ఞానం, తనలోకి తను చూసుకునే మంచి అవకాశం లభిస్తుంది. తప్పు ఒప్పుల పట్టిక తాలూకు మీమాంస అటుంచితే తనలోకి తను చూసుకున్న నాడే మనిషి దేవుడికి బాగా దగ్గరయ్యేది. ఒక్కోసారి ఒంటరితనం అంత దుర్భరమైనటువంటి స్థితి మరొకటి ఉండదు. తనకి ఊర్లో తల్లి, తండ్రి, అదే హైదరాబాద్ నగరంలో చెల్లెలు ఉన్నప్పటికీ తనకెందుకో ఒంటరివాడినయ్యానన్న భావం గుండె లోతుల్లో మెలిపెట్టేస్తోంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో తోటివాళ్ళు చెబుతారని ఎక్కడో చదివాడు. తన గురించి, తన మంచితనం గురించి రమణమూర్తి గారు, సుగుణ గారు చెప్పకుండా ఉండలేరు. ఏకాంతంగా ఉండబోయే సౌజన్య తన గురించి ఆలోచించే అవకాశం తన పరోక్షంలోనే ఎక్కువగా లభిస్తుంది. అప్పుడు తన గురించి ఆలోచిస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా తన విలువేమిటో సౌజన్య గుర్తించకపోతుందా? చేతికి చేరువలో ఉండే కోహినూరైనా దాని నిజమైన విలువ దూరం అయ్యాక గానీ తెలీదు. ఆలోచనలు, ఒంటరితనం, ఆవేదన, ఉక్రోషం, అసహనం, అసంతృప్తి ఒక్కసారి సంజయ్ని చుట్టుముట్టేశాయి.
కసో కోపమో ఆవేశంగా బయటకు వెళ్లి 2 సిగరెట్ ప్యాకెట్స్ తెచ్చుకుని ఒకదాని తర్వాత ఒకటి పీలుస్తూ ఉండిపోయాడు. ప్రియమైన సంజయ్కి, నిన్ను వదులుకోవాలని లేదు, కానీ నిన్ను నువ్వు ఎంతో ఇష్టపడే నీ స్నేహమయ్యి ప్రేమమయ్యి మహాలక్ష్మి నుంచి విడదీసే రాక్షసత్వం స్వార్థం నాలో లేవు. అవునన్నా బాగుండేదేమో. స్వధర్మం స్వార్థంతో కూడుకున్నదైనా అదే ఆనందాన్ని ఇచ్చేట్లయితే ఒక్కోసారి మనసు ఆ చెడ్డదారినే ఎన్నుకోవాలేమో. అప్పుడే కోరుకున్నది లభిస్తుంది. కారణం చెప్పకుండా నిన్ను వెళ్ళిపోమ్మన్నందుకు ఎంత బాధపడుంటావో కదా. వెళుతూ వెళుతూ నువ్వు నా కేసి చూసిన చూపుల్లో నా గుండెను మెలిపెట్టే భావం కనిపిస్తుందని. నేనేమాత్రం ఊహించినా వెళ్ళమని అనేదాన్ని కాదు. ఒంటరితనంలో ఇంతటి నరకం ఉంటుందా? నాకెవరూ లేరు, నేనెవరికీ ఏమీ కాను. మనసులో మనిషి ప్రమేయం లేకుండా పుట్టే ఏ అనుభూతిని చంపేసుకోకూడదు అనిపిస్తోంది. ఇప్పుడిలా ఉన్న నాలో ఆకలి లేదు, అందుకే వంటగది మీద కోపం. ఇప్పటిలా మిగిలిపోయిన నాకు నిద్ర రావటం లేదు, అందుకే నా బెడ్రూమ్ని చూస్తే నాకు అసహనంగా ఉంటుంది. నీ బెడ్రూమ్ కేసు చూస్తూ నిద్రలోకి జారిపోయే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోయానో నాకేమాత్రం అర్థం కావడం లేదు. ఎదురైతే కలహం, వెనకుంటే అనురాగం, ఈ రెంటి వైరుధ్యమే ప్రేమ ఏమో. దేనికి ఏ పేరు పెట్టి మనసును రిజిస్టర్ చేసుకోవాలో తెలియని మీమాంస. విరహానికి పెద్దమ్మ లాంటిదేమో కిటికీ, దానిలోంచే నువ్వు ఎప్పుడూ వచ్చే గేటుకేసి ఆశగా చూడటం వ్యసనమైపోతోందేమోనన్న భయం నన్ను ఆవహించుకుపోతోంది. రాయటం ఆపింది సౌజన్య. సంజయ్కి దాన్ని పోస్ట్ చేయాలనే మనస్సులోంచి మాటల్ని తీసి పేర్చింది. తిరిగి చదువుతుంటే మంచిది కాదేమో అనిపించింది. మరొకరిని ప్రేమిస్తున్నాను, ఆమె ఊ అంటే పెళ్లి చేసుకుంటాను అని స్థిరంగా చెబుతున్న స్నేహితుడితో తనిలా ప్రవర్తించొచ్చా? రాసిన కాగితాల్లోకి చూస్తూ ఉండిపోయింది. అవి అల్లుకుపోయి కనిపించేసరికి సన్నటి నీటి పొర కళ్ళతో. జగ్గయ్యపేట నుంచి బస్ గౌలీగూడ ఎరైవల్ బస్ టెర్మినల్కు చేరుకునేసరికి రాత్రి 1 గంట అయిపోయింది. ప్యాసింజర్స్ అందరూ దిగిపోయాక బస్ని ఇన్స్పెక్షన్ టెర్మినల్లోకి పెట్టేసి డ్యూటీ ఆఫీసర్ రూమ్కి చేరుకున్నారు పరమేశం, కనకారావులు. షెడ్యూల్ ప్రకారం చూస్తే బస్ గంట లేట్ అయింది. దాంతో డ్యూటీ ఆఫీసర్ కోపంతో చిర్రెత్తిపోయాడు. ముఖాలు గంటు పెట్టుకుని ఆ అపరాత్రి వేళ ఇంటికి వెళ్ళలేక చెక్ రూమ్కి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడే పడుకోవడానికి. నీ మూలంగానే బావా ఈ లేటు. ఎక్స్ప్రెస్ బస్ నడుపుతున్నావా, ఎద్దుల బండి నడుపుతున్నావా అని ఆ డ్యూటీ ఆఫీసర్ గారు ఎంతగా పెట్టరేగిపోయాడో చూసావా? బస్ ఆగిన ప్రతి చోట కిందకి దిగటం, బస్ బాడీకి జారిగిలబడి ఆలోచనల్లోకి వెళ్ళిపోవడం, చాలా హోటల్స్లోని వాళ్ళని ప్యాసింజర్స్ని ప్రతి ఒక్కరిని పట్టుకోవడం, ఎక్స్ అనే అబ్బాయి వై అనే అమ్మాయి పెళ్లిలోంచి లేచిపోయారని మొదలెట్టేయటం, వాళ్ళు వెర్రి ముఖాలు వేసుకుని నీ వంక చూడటం. చిచ్చి, పరమేశం కనకారావుపై చిరాకు పడిపోతూ అన్నాడు. నేను మటికి ఊరకే ఆలోచిస్తున్నాననుకున్నావా? లేచిపోయిన పెళ్లి కూతురుతో సంసారం పెట్టేశాడా అన్న కనకారావు మాటలకి కోపంతో సమాధానం చెప్పలేదు పరమేశం. పెట్టేశాడు. బావమరిది నుంచి సమాధానం రాకపోయినా తిరిగి తనే మొదలుపెట్టాడు కనకారావు. పెట్టేశాడు, అది ఒప్పేసుకుంటాను. సరే, మరిప్పుడు ఈ మధ్య మరో అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నట్లు? నీకేమైనా అర్థమైందా? ఏంటి కన్ఫ్యూజన్? తలంతా చెత్త కింద చెరిపేసుకుంటూ కంగారు పడ్డాడు కనకారావు. అక్క మొగుడైపోయాడు, బామ్మర్ది బతక్కోరుతాడంటారని ఊరుకున్నాడు గాని, లేదంటే ఈ కనకారావుని అక్కడే ఆ క్షణానే యాక్సిడెంట్ బస్సులోని ఊడదీసిన సీట్లతో కొట్టి చంపేసేవాడే పరమేశం. ఇందుకే బావా మా అక్క ఏడాదిలో 10 నెలలు మా ఇంట్లో ఉండేది. మీ అక్కకి వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేసినట్లు చెప్పేశావా? అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఆలోచనల్లో పడి నా దగ్గరికి రావటం లేదా? చూసావా, ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోవాల్సిందే మరి. కనకారావు రియాక్షన్కి దెయ్యం పట్టిన వాళ్ళ అయిపోయాడు పరమేశం. మరో మాట మంతి లేకుండా పడకెక్కి అటు తిరిగి ముసుగెట్టేశాడు. వీడొక పిచ్చిమాలోకం, ఎక్కడేం జరిగినా పట్టించుకోడు, ఎలా బతుకుతాడో ఏమో నిట్టూరుస్తూ తను పడకెక్కేశాడు కనకారావు. భర్త ఓడిపోయి నందిగామ నియోజకవర్గం మొత్తం మీద దారుణమైన అవమానానికి లోనయ్యాడనే బాధ ఏమాత్రం లేని ప్రభావతి డబుల్ కాట్ బెడ్రూమ్లోంచి తీయించేసి 2 సింగిల్ కాట్లు తెప్పించి వేరుగా పడుకోవడం మొదలుపెట్టింది. భర్త ఎన్నిసార్లు పలకరించినా, ఎంత ప్రేమగా పలకరించినా నిరసంతో కూడుకున్న చూపులే సమాధానాలయ్యాయి. దారుణమైన ఓటమి ఓ పక్క, వియ్యంకుడు కాబోయి ఆఖరి క్షణంలో శత్రువై తనని చిత్తుగా ఓడించి మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న రాజగోపాలం చేసే పరిహాసం మరోపక్క. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎంతో గౌరవంగా పలకరించిన ప్రజలు చీత్కారంగా చూడటం మరోపక్క, దూరమైపోయి రాజీకి రాని కొడుకు ఓ పక్క, పల్లెత్తి పలకరించని భార్య మరోపక్క. రత్నాకర్రావు జీవితం దుర్భరమైపోయింది. చాలా దశాబ్దాలకి రత్నాకర్రావు తిరిగి ఆలోచనల్లో పడిపోయాడు. సంజయ్ ఆఫీస్ క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోవడం కిషోర్కి మహాలక్ష్మికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సౌజన్య బాధ్యత అంతా పూర్తిగా తనది అని ఫీల్ అయ్యే అతను ఆమెని అలా వదిలేసి వచ్చాడంటే ఇద్దరి మధ్యలో
ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించారు. అతను చాలా డల్గా అయిపోయాడు. సౌజన్య అతనిని ఎందుకు పంపించేసిందో అతను ఊహించలేకపోతున్నాడు. తనేమీ తప్పు చేయడం లేదే, మరెందుకు సౌజీ ఇలా చేసింది? అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 2-3 సార్లు ఫోన్ చేసినా ముభావంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. నిన్న సాయంత్రం చేస్తే అసలు ఫోనే చేయొద్దని చెప్పింది. అంతా సడన్ గా ఎందుకు మారిపోయింది? అంతకు ముందు రోజు రాత్రే తామిద్దరూ సరదాగా గడిపారు. ఇంతలోనే ఏం జరుగుంటుంది? ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు అతను. ఇంకో 2 వీక్స్లో కంప్యూటర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవుతుంది. ఫైనలైజ్ అయిన రోజునే మహాలక్ష్మి తన డెసిషన్ చెబుతానంది. తర్వాత పెళ్లి. ఈ ఒక్క నెల రోజులకే సౌజీ తనని వెళ్లిపోమంది. పైగా చివర్లో ఏమంది? తన ఎంజాయ్మెంట్ కోసం స్పేర్గా ఆమెను చూస్తున్నాడనా? అంత బాధ కలిగించేలా ఎలా అనగలిగింది? సౌజీది అలా మాట్లాడే మనస్తత్వం కాదు, ఏదో జరుగుంటుంది. తనతో చెప్పుకోలేని బాధల్ని ఆమె అనుభవిస్తుందేమో. ఆ ఆలోచన రాగానే ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేకపోయాడు. లేచి బయటికి వచ్చాడు. మహాలక్ష్మి ఎదురై ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఆమెతో చూపు కలపలేకపోయాడు. నాకు పనుంది, బయటకు వెళ్తున్నాను. పెండింగ్ వర్క్ రేపు చేద్దాం, పక్కకి చూస్తూ చెప్పాడు. మనకి చాలా వర్క్ ఉంది, మీరు ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఇలా అయితే ఇన్ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం. చాలా సాఫ్ట్గా అన్న ఆమె కంఠంలో ఒకంత అసహనం. అది గుర్తించగానే అతను వేలెత్తి చూపినట్లు ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సారీ బాస్, ఇమ్మీడియట్గా తేరుకుని చెప్పింది. ఇంకక్కడ ఒక్క క్షణం నిలబడలేక కదిలాడు. వెళుతున్న అతని వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మి. సంజయ్ వెళ్లిపోయాక 2-3 రోజులు కంటికి నిద్ర పట్టలేదు, ఏమీ తినాలనిపించలేదు. ఆఫీస్కి సెలవు పెట్టడం మూలంగా అక్కడికి వెళ్లే అవకాశమూ లేదు. అతని ఆలోచనలు బాధించకుండా ఉండడానికి ఆమె పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. ఒక్కో పుస్తకం చదివే కొద్దీ ఆమె ఆలోచన పరిధి విస్తృతమవుతూ ఉంది. ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో అణిచివేతని ఆమె స్పష్టంగా గుర్తించగలుగుతోంది. మామూలుగా చూస్తే సాధారణంగా అనిపించే విషయాలే బాగా పరిశీలిస్తే అందులోని కష్టమేంటో తెలుస్తోంది. ముఖ్యంగా వివాహిత వ్యవస్థ స్త్రీలని ఎంతగా అణచివేస్తోందో తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతూ ఉంది. గుమ్మంలో అడుగులు చప్పుడు, ఎవరో వచ్చి తనెదురుగా సోఫాలో కూర్చోవడం కూడా గమనించకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది సౌజన్య. ఆ ఆకారానికి చూసి చూసి విసుగు వచ్చి లేచి ఆమె చేతిలో పుస్తకం లాగేసుకుని, దొంగలు వచ్చి దోచుకుపోయినా ఇంతేనా? గట్టిగా పలికింది ఆ స్వరం. ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా స్నేహ. ఆమెను చూడగానే మొహం విప్పారింది. ఆప్యాయంగా చేయి పట్టుకుని బాగున్నావా అని అడిగింది సౌజన్య. నేను బాగానే ఉన్నాను. ఎంతైనా ఎమ్మెల్యే గారి అమ్మాయివి కదా, మమ్మల్ని మర్చిపోయావేమోనని వచ్చి 10 నిమిషాలైనా ఉలుకు పలుకు లేదు, మూతి ముడుస్తూ అంది స్నేహ. బుక్ చదవడంలో లీనమైపోయాను. ఇక నేను ఎమ్మెల్యే గారి అమ్మాయినో లేక వట్టి సౌజన్యానో అనేది నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అందామె. సరే సరే, ఇంతకీ మా సోదరరత్నం వేడి? వారం రోజుల నుంచి అయిపో అజాలేడు, ఫోన్లో దొరకడమే గగనమైపోతోంది అడిగింది స్నేహ. వస్తారు, లేట్ అవుతుందని చెప్పారు తడుముకోకుండా చెప్పింది సౌజన్య. టీ, స్నాక్స్ ఇచ్చింది. ఇద్దరూ పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. మాటల మధ్యలో, సౌజీ నువ్వేమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. మన మధ్య ఈ మొహమాటాలు కూడా ఉన్నాయా అంది సౌజన్య. అది కాదు, నువ్వు ఎలాంటి ఇంట్లో పుట్టి ఎంత గారాభంగా పెరిగి చివరికి ఇలాంటి లైఫ్ గడుపుతున్నావు. అన్నయ్య కూడా ఇంతే. పేరెంట్స్ చేసిన తప్పు ఏముంది? మీరు సుఖంగా ఉండాలని మంచి సంబంధం చూసి చేయడమా? తప్పు ఏముందని అడుగుతున్నావా? పిల్లల ఇష్టాయిష్టాల్ని చూసుకోకుండా డబ్బుందనో అంతస్తు హోదా ఉందనో సంబంధం కుదిర్చేయడమేనా? పెళ్లికి ముందు అమ్మాయికి అబ్బాయికి మధ్య తమ వివాహ జీవితంకి సంబంధించి అవగాహన ఉండటం అవసరం. అవగాహన లేకపోతే జీవితాంతం ఎలా సుఖంగా ఉండగలరు? పెళ్లికి ముందే కొంతకాలం అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. బలహీనతల్ని మానడమో ఇంకొకరి ఇష్టాలకి అడ్జస్ట్ కావడమో ఏదైనా పెళ్లికి ముందే జరగాలి అంది సౌజన్య. ఇవన్నీ మన ఆచారాలు కాదు కదా, నువ్వు ఎన్నో పుస్తకాలు చదివావు కదా, అసలు ఇలా పెళ్లికి ముందే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండడం ఎక్కడైనా ఉందా అడిగింది స్నేహ. ఎక్కడా లేదు, అదే చెబుతున్నాను. కాలం మారుతోంది. పిల్లల ఇష్టాన్ని మన్నించకపోతే పెద్దవాళ్ల తప్పే అవుతుంది అంది సౌజన్య. ఏ దేశంలోనైనా ఇలాంటి అవగాహన ఉందా? సౌజన్యని ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది స్నేహ. అసలు పెళ్లి ఎలా మొదలైంది అన్న విషయం దగ్గర నుంచి ఇంతకు ముందు కాలంలో పితృస్వామ్య పరిపాలన, మాతృస్వామ్య పరిపాలన గురించి, అసలు అప్పటి నుండి సమాజం ఇప్పటి వరకు ఎలా మార్పు చెందింది అన్న విషయాల మీద సౌజన్య తనకున్న నాలెడ్జ్ మొత్తం అనర్గళంగా చెప్తూ వచ్చింది. గేటు దగ్గర కారు హారన్ వినిపించేసరికి సౌజన్య చెప్పడం ఆపింది. ఆ హారన్, ఆ కారు చప్పుడు చిరపరిచితమైందిగా అనిపించేసరికి ఆశ్చర్యపడింది. స్నేహ గుమ్మంలోకి వెళ్ళింది. సౌజన్య తనకి ఏదో పనున్నట్లు కిచెన్లోకి వెళ్ళిపోయింది. సౌజీ, మా అన్నయ్యే అంటూ పరిగెత్తింది. స్నేహ, ఇక్కడికి ఎప్పుడొచ్చావు? కార్ డోర్ లాక్ చేస్తూ అడిగాడు సంజయ్. ఓ గంట అయింది అన్నయ్య. ఏంటి అవతారం, ఇలా చిక్కిపోయావు ఆందోళనగా అంది స్నేహ.
ఏం లేదే, బానే ఉన్నాను నవ్వుతూ అన్నాడు. సౌజీ సరిగా వండి పెట్టడం లేదా, అడిగేస్తానుండు అంటూ అటువైపు వెళ్ళింది స్నేహ. అంటే తను ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు స్నేహకి సౌజన్య చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎన్నాళ్ళని దాచిపెడుతుంది? వారం దాటిపోయింది తనని చూసి. ఆమె ఎన్ని మాటలన్నా, ఎంత అవమానంగా ప్రవర్తించినా ఒక్కసారి మాట్లాడాలన్న కోరికని ఆపుకోలేకపోతున్నాడు. స్నేహ ఇంటి కబుర్లో చెబుతోంది. ఏవీ తలకెక్కడం లేదు. ఇప్పటికిప్పుడు ఆమెని చూసేయాలి. ఏదో పని మీద స్నేహ 2-3 సార్లు పిలిచినా సౌజన్య కిచెన్ వదిలి యువతలకి రాలేదు. ఇప్పటి వరకు బాగానే ఉందిగా, పలకడం లేదేంటి అనుకుంటూ లేచి వెళ్ళింది. వెళ్లేసరికి బియ్యం డబ్బా మీద వాడిపోయిన మొహంతో డల్గా కూర్చుంది. ఏమైంది? భుజంపై చెయ్యేసి అడిగింది స్నేహ. నేను బయటికి రాను, మీ అన్నయ్యని వెళ్ళిపోమని చెప్పు అని సౌజన్య నిర్లిప్తంగా అంది. స్నేహ షాక్ తిన్నట్లు అయిపోయింది. బయటికి వెళ్ళిపోవడం ఏంటి? రోజు కలిసే ఉంటున్నారుగా. షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది స్నేహ. ఓ క్షణం చెప్పాలా వద్దా అన్నట్లు తటపటాయించి, ఇప్పుడు మేమిద్దరం కలిసిలేము, తను ఆఫీస్ క్వార్టర్స్లో ఉంటున్నాడు మెల్లగా చెప్పింది. ఎందుకు? ఏం జరిగింది అని 10 నిమిషాలు బతిమలాడిన మీదట అన్ని విషయాలు, తన ఫీలింగ్స్ అన్ని వివరంగా చెప్పింది సౌజన్య. చాలా పిచ్చి పని చేశావు. మహాలక్ష్మి సంగతి అన్నయ్య చూసుకుంటాడు, నీకెందుకు బాధ? ఉండు, ఇప్పుడే చెప్పేస్తాను లేవబోయింది స్నేహ. బలవంతాన చెయ్యి పట్టి ఆపేసి, ఇవన్నీ చెప్పావంటే నా మీద ఒట్టే సీరియస్గా చెప్పింది సౌజన్య. అసహాయంగా చూసి లేని కష్టాలను ఊహించి దుఃఖాన్ని కోరి తెచ్చుకోవడం అంటే ఇదే. ఏదైనా నువ్వు ఒకసారి అన్నయ్యతో మాట్లాడు, నేను కాసేపు సుగుణ ఆంటీ దగ్గరికి వెళ్ళొస్తాను అని వెళ్ళింది. సౌజన్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. 5 నిమిషాలు కిచెన్లోనే అటూ ఇటూ తిరిగింది. ఏం చేయాలో పాల్పోవడం లేదు. సంజయ్ని తను చూడలేదు. చూసిందంటే తనని తను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. నేల మీద కూర్చుండిపోయి పక్కనే బుట్టలో ఉన్న వాడిపోయిన కూరగాయల్ని తదేకంగా పరిశీలిస్తోంది. మధ్యలో ఎందుకో తలెత్తి చూసింది. గుమ్మంలో నిలబడి ఉన్నాడు సంజయ్. ద్వారబంధానికి ఆనుకుని చేతులు కట్టుకుని ఉన్నాడు. అతని చూపులు తననే నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒక్కసారి తలెత్తి చూసి కళ్ళు వాల్చేసింది. కానీ అతని రూపం మనసులో ముద్రపడిపోయింది. మాసిన గడ్డం, చిందరవందరగా నుదుటి మీద పడుతున్న జుట్టు, టక్ చేయని నలిగిన షర్టు. తనకి పరిచయం ఉన్న ఇన్ని రోజుల్లో అతన్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎందుకు వచ్చావని అడిగితే ఏమంటాడు? అలా అనగలదా? కాసేపు చూసి ఆమె దగ్గరగా వచ్చి మోకాళ్ల మీద కూర్చున్నాడు. సౌజీ, నా తప్పు ఇది అని చెప్పు, నిన్ను విసిగించను అతను డైరెక్ట్గా అడిగేశాడు. ఆమె బలవంతాన మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి నా వైపు చూసి మాట్లాడు. నీ తప్పు ఏదీ లేకపోతే నా వైపు చూసి మాట్లాడడానికి ఎందుకు భయం? సూటిగా చూస్తూ అడిగాడు సంజయ్. రోషంగా తలెత్తి చూసింది. ఆమె ఎదురుగా అతని మొహం దీనంగా, దయనీయంగా. అసలు తన గురించి ఇతనికి ఎందుకీ బాధ? ఈ సాఫ్ట్ నేచర్తోనే తన మనసు పూర్తిగా అదుపు తప్పేలా చేస్తున్నాడు ఇతను. చటుక్కున లేచి నిలబడింది. అతను లేచాడు. మీకు మొన్న ఫోన్లోనే చెప్పాను, నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు అని. కానీ మీరు పదే పదే నాకు ఇష్టం లేకుండా కనబడుతూ నన్ను మరింత బాధ పెడుతున్నారు ఆరోపణగా అంది. సంజయ్ మొహం వివర్ణమైంది. అతి కష్టం మీద కోపాన్ని అదుముకున్నాడు. కంఠాన్ని సాధ్యమైనంత మృదువుగా మార్చి, సౌజీ, ఇన్నాళ్ళు మనం కలిసున్నాం. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఇంత బాధాకరంగా విడిపోవాలా? నేనేదో నేరం చేసినట్లు నన్ను వెళ్ళిపోమన్నావు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అదే నాకు తెలియాలి. ఎంత చెబుతున్నా అతను వినిపించుకోకపోవడం ఆమెకి విసుగు పుట్టిస్తోంది. సాధ్యమైనంత కఠినంగా మాట్లాడాలని నిశ్చయించుకుంది. మీ నిగ్రహం మీద నాకు నమ్మకం లేదు. నేను పవిత్రంగా ప్రసాద్కి చెందాలి అనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఆవేశంతో వణికిపోయాడతను. ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు. కంపిస్తున్న కంఠంతో సౌజీ అన్నాడు. అది పిలుపులా లేదు, గాయపడ్డ మనిషి ఆక్రోశంలా ఉంది. సౌజన్య ఉలిక్కిపడింది. వెంటనే సర్దుకుని, మీ మనసులో వేరే ఉద్దేశం లేకపోతే మహాలక్ష్మిని ప్రేమిస్తూ ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నారు? ఈ వెంట పడటానికి ఏ పేరు పెట్టాలి? స్నేహమా, ఇష్టమా, లేక మరేదైనానా? ఏదైనా సరే. ఓ పక్క మహాలక్ష్మి అంగీకరిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతూ మరో పక్క నా వెంట పట్టాన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటూ గద్దిస్తున్నట్లుగా అడిగింది సౌజన్య. వెంట పడుతున్నానా? నిర్ఘాంతపోయాడతను. మీ వుడ్బీ దగ్గర కూడా నా గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పినా ఇన్నిసార్లు నన్ను కదిలించడానికి ప్రయత్నించడం, ఇదంతా ఏంటి? నమ్మలేని మనిషిని చూసినట్లు ఒక అడుగు వెనక్కి వేశాడు సంజయ్. తనకు తెలిసిన సౌజీయేనా? ఆ సౌజీకి అర్థం చేసుకునే శక్తి ఉంది. ఎప్పుడు తను ఇలా మాట్లాడదు. ఆమె మాటలు అతని మనసులో ఆమె పట్ల ఉన్న ఉన్నత స్థానాన్ని బలంగా స్పృశించాయి. ఆ భావం మనసులోంచి పోకుండా ఉండటానికి అతను ఎంతో కూడ తీసుకోవలసి వచ్చింది. అతను అక్కడి నుండి వెనుదిరుగుతూ ఒకే ఒక మాట అనుకున్నాడు. సౌజీలో తనకి తెలియని బాధ ఏదో గూడు కట్టుకుని ఉంది.
అదేమిటో ఆమె మనసు విప్పి తనతో చెప్పడం లేదు. చెప్పేంత వరకు తను తొందరపడి కోపం తెచ్చుకోకూడదు. తను రెచ్చిపోయి మాటలతో ఆమెను హింసిస్తే తమ మధ్య ఇన్నాళ్లుగా ఏర్పడిన అవగాహనకి స్నేహానికి అర్థమేముంటుంది? అలా అనుకోగానే అతని మనసు శాంతించింది. ఆమెతో, కాలాన్ని దాని ప్రభావాన్ని నేను బాగా విశ్వసిస్తాను సౌజీ. నువ్వు మనసు విప్పి చెప్పే వరకు నువ్వు ఎన్ని మాటలన్నా నేను నిన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, మీ ప్రసాద్కు నేను నీతో ఉండటం అభ్యంతరమైతే ఫోన్ చేసి ఆత్మీయుడిగా పలకరించడాన్ని తప్పుపట్టరు కదా చెప్పి కదిలాడు సంజయ్. ఇంతగా అవమానించినా ఇంకా ఎందుకు నా మీద ఈ అభిమానం అని మనసు ఆక్రోశించింది. ఎలక్షన్ల హడావిడి అయిపోయాక వాతావరణమంతా తుఫాన్ తర్వాత బీభత్సంలా మారిపోయింది. జిల్లాలో 2 ప్రధాన వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ పార్టీ ప్రధానం కాలేదు, రత్నాకర్రావు రాజగోపాలమే ప్రధానం. ఇంతకుముందు రత్నాకర్రావుకి అసమ్మతి ఉన్నా ఆ అసమ్మతిని కూడగట్టుకుని అందరినీ ఒక త్రాటి మీద నడిపించగల అంగబలం, శక్తి ఉన్న నాయకుడు దొరకలేదు. అంతేకాదు అధికారం వారి హస్తగతమైంది. ఇప్పుడు రాజగోపాలం వర్గానికి నియోజకవర్గంలో ఎదురులేదు. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోటానికి రత్నాకర్రావు రెడీగా లేడు. రాజకీయంగా తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి అతను మరో ఎత్తు వేశాడు. కృష్ణా జిల్లా నుంచే ఎంపీగా ఎన్నికై మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఒక కేంద్ర మంత్రితో ఎలాగైనా సంబంధం కలుపుకోవాలని అతని ప్రయత్నం. అతనికి పెళ్లిడుకు వచ్చిన కూతురు ఉంది. ఆమెని సంజయ్కి ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని అతని ఆశ. భార్య దగ్గర అంటే ఇప్పటికే బాబుకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యాం. ఆ రెండోసారి ప్రయత్నం చేయకండి. అయినా సంజయ్ ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. అయినా ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ ఏంటి? భర్త మీద విరుచుకుపడుతూ ఉందామె. అదే రాజకీయం అంటే. ఇవన్నీ ఆడవాళ్ళకి తెలియవు, నేను చూసుకుంటాను కదా తాపీగా అన్నాడు. తర్వాత ఆ కేంద్ర మంత్రి ఏదో శుభకార్యం కోసం సొంత ఊరు వచ్చినప్పుడు పెళ్లి విషయమై కలిశాడు. ఈ మధ్య మీ అబ్బాయి విషయంలో ఏదో గొడవైందని విన్నాను. అబ్బాయి కూడా మీ దగ్గర ఉండటం లేదంట కదా అన్నాడు ఆయన. ఎవరండి ఆ మాట అంది? ఎవరో గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు. మీరు ఊ అంటే వెంటనే రప్పించేస్తాను. అమ్మాయికి కూడా ఒక మాట చెబుతాను, నా మాట కాదందనుకోండి, మీ ఏర్పాట్లలో మీరుండండి. ఆ మాట వినగానే గెలుపుకు సంబంధించిన మొదటి మెట్టు ఎక్కినట్లుగా ఆనందపడిపోయాడు రత్నాకర్రావు. వెంటనే ఇంటికి వచ్చి తమ్ముడు పద్మాకర్ని పిలిచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. మన వాళ్ళని 200 మందిని హైదరాబాద్ పంపించు. అంగుళం గాలించమను. అబ్బాయి చదివింది MCA. చేతిలో డబ్బు లేదు కనుక ఇంతకాలం ఉద్యోగం చేయకుండా ఉండలేడు. కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ అయిన ప్రతి కంపెనీ వెతకమను. హైదరాబాద్లో అబ్బాయి ఫ్రెండ్స్ ఇల్లు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడండి. వారంలో అబ్బాయి ఇంట్లో ఉండాలి. మంత్రి గారు ఒప్పుకున్నాడు. ఇలాంటి అవకాశం జారవిడ్చుకుంటే చాలా కష్టం. ఈసారి అదిలించి బెదిరించైనా ఈ పెళ్లి జరిపించాలి అన్నాడు రత్నాకర్రావు. యుద్ధ ప్రాతిపదికన ఫోన్లు చేసి మెరికల్ లాంటి అనుచరుల్ని రప్పించాడు పద్మాకర్. అందరికీ సంజయ్ వివరాలు చెప్పాడు. ఆ రోజు రాత్రే బయలుదేరారు అందరూ. సరిగ్గా ఇదే సమయంలో రాజగోపాలం ఎమ్మెల్యే అయ్యాక హడావిడి సద్దుమణిగ్గానే మళ్లీ కూతురు గురించి రాజగోపాలానికి గుర్తు చేసింది ఇందిర. ఈసారి కొత్తగా వచ్చిన అధికార హోదాతో మంది మార్బలాన్ని ఇచ్చి హరగోపాల్, వేణుగోపాల్లను తిరిగి హైదరాబాద్ పంపించాడు. ఈసారి అమ్మాయి లేకుండా ఉట్టి చేతులతో ఇంటికొచ్చే ప్రసక్తే లేదన్నయ్య వేణుగోపాల్ శపథం చేశాడు. ఆ రోజే కంప్యూటర్స్ ప్రాజెక్టు సబ్మిట్ చేసి వాళ్ల MDతో మీట్ అవ్వాలి. సంజయ్, మహాలక్ష్మి టెన్షన్గా ఉన్నారు. అంతకు ముందు రోజు రాత్రే లేబర్ స్ట్రైక్ మూలంగా మీటింగ్ స్పాట్ని నెట్ సొల్యూషన్స్కి మార్చారు. దాంతో మరింత అలర్ట్ అయ్యారు అందరూ. MDతో కలిసి వాళ్ళు 4 అఫీషియల్స్ వస్తున్నారు. వాళ్లతో మ్యాటర్స్ని సంజయ్ డీల్ చేస్తాడు. ముందు కిషోర్ని మాట్లాడమని సంజయ్ అన్నాడు. తన వల్ల కాదని చేతులెత్తేశాడు అతను. ఉదయం 11 గంటలకి మీటింగ్ తర్వాత లంచ్ కూడా అక్కడే. ఉదయం 10ంటికే సంజయ్ ఆఫీస్కి వచ్చాడు. డైరెక్ట్గా వెళ్లి క్యాబిన్లో కూర్చున్నాడు. 10 నిమిషాలకే మహాలక్ష్మి వచ్చింది. టెన్షన్గా కనిపిస్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్విందామె. మీరింత కష్టపడి వర్క్ చేశారు, మనకే ప్రాజెక్ట్ వస్తుంది, డోంట్ వర్రీ అంది ధైర్యం చెబుతున్నట్లు. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. మరి ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి. ఆ తర్వాత తెలియాల్సిన డెసిషన్ గురించి ఆహ్లాదకరంగా ఉన్న ఆమె ముఖం వంకే చూస్తూ అన్నాడు. తరువాత డెసిషన్ అంటే అడిగిందామె. నిజంగా మీకు అర్థం కాలేదా? మహాలక్ష్మి కేసి సూటిగా చూస్తూ అన్నాడు సంజయ్. కాలేదన్నట్లు రెప్పలు అల్లార్చింది మహాలక్ష్మి. మీ నిర్ణయం చెబుతానన్నారుగా. ఓ, దాని గురించి టెన్షనా? మీ వ్యక్తిత్వం మీద మీకు నమ్మకం ఉందన్నారుగా, మరి ఈ మాత్రానికే ఇంత నీరుగారిపోతున్నారేంటి అంది మహాలక్ష్మి నవ్వుతూ. ఖచ్చితంగా నేనే గెలుస్తాను, ఛాలెంజ్ పౌరుషంగా అన్నాడు సంజయ్. చూద్దాం నవ్వింది మహాలక్ష్మి. సౌజన్య ఫ్యాషన్ సెంటర్లో అడుగుపెట్టేసరికి ఓనర్ అస్థిమితంగా అటు ఇటు తిరుగుతోంది. సౌజన్యాన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు గబుక్కున దగ్గరికి వచ్చి, నువ్వు ఒక ఫేవర్ చేసి పెట్టాలమ్మా. చెప్పండి మేడం. ఏం లేదు, క్యాష్ అర్జెంటుగా బ్యాంక్లో కట్టాలి.
నేనే వెళ్దాం అనుకుంటే ఈరోజు 10ంటికి పెద్ద ఆర్డర్ వస్తోంది తెలుసుగా. నేను లేకపోతే బాగుండదు. నేను వెళ్తాలేండి, ఏ బ్యాంక్ అని అన్ని వివరాలు తెలుసుకుని డబ్బు తీసుకుని బయలుదేరింది సౌజన్య. వెనక నుంచి ఓనర్ 1,00,000 జాగ్రత్త చెప్పిందామె. బ్యాగ్ మరింత పదిలంగా పట్టుకుని కదిలింది. బయటకు వచ్చి ఆటోని కేకేసింది. 20 నిమిషాల్లో బ్యాంక్ ముందు దిగింది. బ్యాగ్ని చంకలో పెట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్ నుంచి చిల్లర తీసి ఆటో ఫేర్ ఇస్తోంది. ఈలోపు రయ్యిన మోటార్ బైక్ మీద 2 వ్యక్తులు రావటం, వెనక కూర్చున్న వ్యక్తి సౌజన్య చంకలో ఉన్న బ్యాగ్ని లాగేసి పారిపోవటం క్షణాల మీద జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే బైక్ అదృశ్యమైపోయింది. 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్టయింది సౌజన్యకి. అసలు జరిగిన సంఘటనని ఎవరూ గమనించిన దాఖలాలే లేవు, ఒక్క ఆటో డ్రైవర్ తప్ప. దొంగ దొంగ అంటూ అతను పెద్దగా కేకలు వేసేసరికి సౌజన్య తేరుకుని తను అరిచింది. ఆమె చెప్పిన ఆనవాళ్లను పట్టుకుని ఓ వ్యక్తి బైక్ మీద 4 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చాడు. కానీ అతనికి అనుమానించదగ్గ వ్యక్తులు కనిపించలేదు. ఆమెకంతా ఒక మాయలా ఉంది. నలుగురు పోగై వివరాలు అడుగుతుంటే మరింత కన్ఫ్యూజింగ్గా ఉంది ఆమెకి. కళ్ళుకు తిరుగుతున్నట్టున్నాయి. ఆమె పరిస్థితిని గమనించిన ఆటో డ్రైవర్, పదండమ్మా, మీ షాపు దగ్గర దించేస్తాను అన్నాడు జాలిగా. స్పృహలో లేనట్లుగా ఆటో ఎక్కి కూర్చుంది. షాపు దగ్గర ఆటో ఆగటం, తను దిగటం, ఆటో అతనికి డబ్బులు ఇస్తే వద్దని చెప్పి ఏవో అనునయ వాక్యాలు చెప్పి వెళ్ళిపోవడం అన్నీ అయోమయంగా ఉన్నాయి ఆమెకి. లోపలికి వెళ్ళి మేడం రూమ్ దగ్గర నించుంది. ఆమెతో చెప్పడానికి గుండె ధైర్యం చాలటం లేదు. రిసెప్షన్ దగ్గర నించుంది. 10 నిమిషాలయ్యాక ఆవిడే చూసి, ఏమ్మా కట్టేశావా అని అడిగింది. తడబడిపోయింది సౌజన్య. క్యాష్ పోయిందండి, గొంతు పొడారిపోతుండగా అందామె. ఆ అమ్మాయి తను చెప్పింది సరిగా వినలేదేమోనన్న ఆ సందేహంతో, ఏంటి అందామె కొంచెం విసుగ్గా. అప్పటికే చుట్టుపక్కల ఉన్నవాళ్లు అటెన్షన్ వీళ్ల వైపుకు తిరిగారు. నేను బ్యాంకుకి వెళ్తుంటే ఆటో దిగాను, డబ్బులు ఇస్తున్నాను, ఎవరో బైక్ మీద వచ్చి బ్యాగ్ లాగేసుకుని వెళ్ళిపోయారు. పొర్లుకొస్తున్న ఏడుపుని దిగమింగుకుంటూ చెప్పింది సౌజన్య. ఆ మాటకి అనుమానంగా చూసింది ఆవిడ. 1,00,000 రూపాయలు గుండెల మీద చెయ్యేసుకుని, 1,00,000 రూపాయలు పోయాయా? నీ చేతిలోంది లాగేసుకున్నాడా? చేతిలో లేదండి, నా చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, మీరిచ్చిన బ్యాగ్ భుజానికి తగిలించుకున్నట్లున్నాను చెప్పింది. గంట కింద జరిగిన విషయమే కరెక్ట్గా చెప్పలేకపోతుంది ఈ అమ్మాయి. సరే, అదంతా అనవసరం. డబ్బు నీకిచ్చాను, రెస్పాన్సిబిలిటీ నీది. మధ్యాహ్నంలోగా డబ్బు తెచ్చివ్వాలి, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే బెంబేలెత్తిపోయింది సౌజన్య. నా బ్యాంకులో 10,000 కన్నా ఎక్కువ లేవండి, అయినా మీకు నా మీద అంత నమ్మకం లేదా? నమ్మకం ప్రసక్తి ఇక్కడ లేదు. నీ చేతిలో డబ్బు పోయింది, నీదే బాధ్యత. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? బేలగా అంది సౌజన్య. అయితే నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాను, మిగతా వివరాలు అక్కడ నువ్వు చూసుకో లేవబోయింది ఆవిడ. తనకి కోట్ల ఆస్తులున్నట్లు, తనొక్కతే కూతురు తన తల్లిదండ్రులకి, పైగా ఇప్పుడు తన తండ్రి ఎమ్మెల్యే అయినట్లు, త్వరలో మంత్రివర్గంలో చేరబోతున్నట్లు తెలిసి కూడా ఎందుకో ఆ వివరాలు ఏమీ చెప్పలేదు. 1 మినిట్ మేడం, నన్ను కాసేపు ఆలోచించుకునివ్వండి అంటూ బతిమాలింది సౌజన్య. ముందు ఇంటికి ఫోన్ చేద్దామా అనుకుంది. అలా చేస్తే తన ఆచూకీ వారికి తెలిసిపోతుంది. అసలే డాడీ ఇప్పుడు రాజకీయాల్లోకి దిగారు. తర్వాత తన పెళ్లిని కూడా రాజకీయం చేసేస్తారు. ఇక ఆ తర్వాత ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని అష్టకష్టాలు పడాల్సిందే. దానికన్నా ఈ జైలే నయం. ఏడుపు ముంచుకొచ్చేస్తోంది. వద్దనుకున్నా సంజయ్ గుర్తొస్తున్నాడు. తన పక్కన ఉంటే వీళ్ళందరితో ఇన్ని మాటలు పండించేవాడా? లేచి నెట్ సొల్యూషన్స్కి ఫోన్ చేసింది. సార్ బిజీగా ఉన్నారు, సాయంత్రం చేయమని రిసెప్షనిస్ట్ చెప్పింది. ప్లీజ్, చాలా అర్జెంట్ మ్యాటర్, సౌజీ ఫోన్ అని చెప్పండి, తను తప్పకుండా మాట్లాడతారు అందామె. ఎవరు ఫోన్ చేసినా బాస్ని డిస్టర్బ్ చేయొద్దని మహాలక్ష్మి మేడం తనే చెప్పారు, రిసెప్షనిస్ట్ అంది. పోనీ ఆవిడికి కనెక్ట్ చేయండి, నేను కన్విన్స్ చేస్తాను అంది సౌజన్య. ఏమనుకుందో ఏమో కనెక్ట్ చేసింది. మహాలక్ష్మి లైన్లోకి రాగానే, నేను సౌజన్యనండి, సంజయ్తో అర్జెంటుగా మాట్లాడాలి ఆతృతగా అందామె. తను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, తనతో మాట్లాడాలి అంది సౌజన్య. సౌజన్య, మీరొకటి అర్థం చేసుకోవాలి, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు హర్ట్ అయినా సరే సంజయ్ ఫ్యూచర్ని మీరు చెడగొడుతున్నారు. ఈ మధ్య 2-3 సార్లు మీ ఫోన్ రాగానే ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే అతనికి డెవలప్మెంట్ ఎలా వస్తుంది? మన అభిమానం ఎదుటి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవాలే గాని నాశనాన్ని కోరుకోకూడదు. పదునుగా ఉంది ఆమె స్వరం. సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. రిసీవర్ పెట్టేసింది. తను సంజయ్ నాశనాన్ని కోరుతుందా? నవ్వుతూనే ఎన్ని మాటలంటోంది. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టయింది. ఆమె పరిస్థితి ఓనర్కి అర్థమై, సరే నేను చేయగలిగిందేమీ లేదు అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది. ఫ్యాషన్ సెంటర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. జెన్నిఫర్ వారం రోజుల నుంచి లీవ్లో ఉంది. ఆమె అవుట్ ఆఫ్ స్టేషన్. ఇక ఇప్పుడు తను చేయగలిగిందేమీ లేదు. ఆమె శిలలా కూర్చుంది.
అప్పుడే చుడీదార్స్ కొనడానికి సౌజన్యాన్ని చూసినట్లు ఉంటుందని స్నేహ వచ్చింది అక్కడికి. హడావిడిగా ఉన్న ఫ్యాషన్ సెంటర్ ఓ మూల దోషిగా నిల్చున్న సౌజన్య, ఆమెని చూపులతో హింసిస్తున్న జనాలు, ఏమీ అర్థం కాలేదు ఆమెకి. ఒక్క అంగలో సౌజన్య దగ్గరికెళ్ళి అడిగింది. నీళ్లు నిండిన కళ్లతో ఒకసారి చూసి తల దించేసుకుంది. పక్కన ఉన్నావిడ్ని అడగగానే విషయం చెప్పింది. ఆ మాట వినగానే కోపంతో మండిపడింది స్నేహ. తనెవరనుకుంటున్నారు? ఇలాంటి ₹1,00,000 ఎవరూ చూడకుండా చెప్పొద్దన్నట్లు చేతులు జోడించింది ఆమె. తమాయించుకుంది స్నేహ. నా దగ్గర ఎక్కువ మనీ లేదు, అన్నయ్య ఉన్నాడుగా, ఇంతసేపు ఆలోచన దేనికి? గబగబా ఫోన్ దగ్గరికి నడవబోయింది. గబాలున్న స్నేహ చేపట్టి ఆపేసింది సౌజన్య. వద్దు, ప్లీజ్ చెయ్యొద్దు. ఎందుకు? తను బిజీగా ఉన్నారు, నేను ఇందాక చేశాను అంది సౌజన్య. నీకు ఇలా జరిగిందని తెలిసినా బిజీగా ఉన్నానన్నాడా? నేను నమ్మలేను ఆశ్చర్యంగా అంది స్నేహ. అలా తను చెప్పలేదు, ఆఫీస్లో చెప్పారు, చెప్పింది సౌజన్య. ఇక మాట్లాడకుండా ఫోన్ దగ్గరికి వెళ్ళి సంజయ్కి ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే విషయాన్ని వల్లెవేసింది. ఇంకో మాట చెప్పే అవకాశం లేకుండా కట్ చేసేసింది స్నేహ. పట్టు వదలకుండా మళ్లీ చేసి మహాలక్ష్మిని కూడా అడిగింది. ఆమె కూడా అందుబాటులో లేరని, ఇలా ఫోన్ చేసి విసిగించవద్దని కటువుగా చెప్పి మళ్లీ ఫోన్ పెట్టేసింది రిసెప్షనిస్ట్. ఆవేశంతో మండిపడింది స్నేహ. అన్నయ్య ఇంత చేస్తున్నాడా? తనే కనుక్కుని వస్తానని బయలుదేరింది. సౌజన్య ఎంత వారించినా వినలేదు స్నేహ. టాక్సీ దిగి లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా మెట్ల మీదే ఆఫీస్ లోపలికి వెళ్ళింది. రిసెప్షనిస్ట్ గుర్తుపట్టి మొహం మార్చుకుని సార్ బిజీ అని చెప్పింది. మీటింగ్ హాల్ ఎక్కడా అని అడిగింది స్నేహ. చేత్తో చూపించి తరువాత అనుమానంగా ఎందుకు అని ప్రశ్నించింది రిసెప్షనిస్ట్. ఆమెకి సమాధానం ఇవ్వాలని కూడా లేదు స్నేహకి. అటువైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టి రిసెప్షనిస్ట్ వారించేలోగానే మీటింగ్ హాల్లో ప్రవేశించింది. లాస్ట్ మినిట్లో అది గమనించి మహాలక్ష్మి తన సీట్ నుండి లేచి వచ్చేలోగా స్నేహ కనుమరుగైంది. మహాలక్ష్మి మొహం వివర్ణమైంది. వీళ్లంతా తనకెంతో ఆత్మీయులని అతను చెప్తూ ఉంటాడు, మరేంటి అంతా పనిగట్టుకుని అతని కెరీర్ని సర్వనాశనం చేయాలని చూస్తారు అనుకుంది. లోపల ఏం జరుగుతుందో తెలియక ఆ హాల్ ముందే బొమ్మలా నిలబడిన కిషోర్ వచ్చి ఏంటని అడిగాడు. విషయం చెప్పింది. స్నేహ లోపలికి వెళ్లేసరికి సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడన్ గా ఆమె ప్రత్యక్షమయ్యేసరికి గెస్ట్లు ఒకంత విసుగు ప్రదర్శించారు. సంజయ్ లేచి నిలబడ్డాడు. ఏమైంది స్నేహ? అతని మనసు అప్పటికే కీడు శంకిస్తోంది. జరిగింది ఒక్క నిమిషంలో చెప్పేసింది. సౌజీ ఇప్పుడు ఎక్కడ ఉంది? సంజయ్ నుంచి బుల్లెట్లా దూసుకువచ్చాయి ఆ మాటలు. ఫ్యాషన్ సెంటర్లోనే చెప్పింది స్నేహ. పద అని మిగతా వాళ్ల వైపు చూసి సారీ ఫర్ ద ట్రబుల్, 5 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ బయటకు దూసుకొచ్చేశాడు. బయట వెయిట్ చేస్తున్న మహాలక్ష్మిని, కిషోర్ని ఏమాత్రం పట్టించుకోలేదు అతను. క్యాషియర్ దగ్గరికి వెళ్లి తన పర్సనల్ అకౌంట్లోంచి ₹1,00,000 డ్రా చేశాడు అప్పటికప్పుడు. కిషోర్, నువ్వెళ్ళి మేనేజ్ చేయి, సౌజీ ప్రాబ్లమ్స్లో ఉంది, నేను వెళ్ళాలి అన్నాడు సంజయ్. పోనీ డబ్బు అవసరమైతే స్నేహ ఇచ్చేస్తారుగా, నువ్వెందుకు వెళ్ళడం అన్నాడు కిషోర్ చిన్నగా. డబ్బు ఒక్కటే కాదు సమస్య, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారంట. వాళ్ళు ఈ పాటికి కేసు ఏదైనా పెట్టి ఉంటే, మై గాడ్, ఈ సిటీలో తనకి నేను తప్ప ఎవరూ లేరు, కనుక నేను వెళ్ళాలి ఆందోళనగా అన్నాడు. వెంటనే కదలబోయాడు. మహాలక్ష్మి అడ్డు నిలిచింది. ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్టు కోసం ఎంతో తప్పించాం, రాత్రింబవళ్లు కష్టపడి డిజైన్ చేశాం. ఇప్పుడు ఆఖరిలో అంతా చెడగొడుతున్నారు. అందరి ఆశలు దీనిమీదే ఉన్నాయి బాధాపూర్వకంగా అంది ఆమె. నిస్సహాయంగా క్షణకాలం నిలబడిపోయాడు. అతని కళ్ల ముందు దోషిలాన్ని తలదించుకున్న సౌజన్య పోలీసుల కస్టడీలో కనిపిస్తోంది. ఇక ఆగలేకపోయాడు. ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి అన్నాడు. మీకు మీ కెరీర్ కన్నా ఆ అమ్మాయి ముఖ్యమా? అతని మొహంలోకి సూటిగా చూస్తూ అడిగిందామె. అవును, సౌజన్య తర్వాతే ఏదైనా చెప్పి కదిలాడు. కిషోర్, మహాలక్ష్మి మొహమొహాలు చూసుకున్నారు. వెంటనే కిషోర్ మహాలక్ష్మిని కంటిన్యూ చేయమన్నాడు. నేనా? ఆశ్చర్యపడింది, కానీ భయపడలేదు. ఎస్ మీరే, మీరు మేనేజ్ చేయగలరు, వెళ్ళండి, బెస్ట్ ఆఫ్ లక్ పంపించాడు కిషోర్. ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా ధైర్యంగా వెళ్ళింది మహాలక్ష్మి. ముందుగా అందరికీ అపాలజీ చెప్పి మీటింగ్ స్టార్ట్ చేసింది. స్నేహ వెళ్ళిన అరగంటకే పోలీసులు వచ్చారు. ఆమె పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆమె సమాధానాలు చెప్పలేక తడబడుతోంది. అది అందరికీ మరింత అనుమానాన్ని పెంచింది. తను పలానా అని వివరంగా చెబితే ఇప్పుడు తనను నిలదీస్తున్న వాళ్ళు, తనని అనుమానించి దోషిగా వేలెత్తి చూపుతున్న వాళ్ళు ఒక్క అడుగు కాదు 100 అడుగులు వెనక్కి వేస్తారని సౌజన్యకి బాగా తెలుసు. కానీ తనెవరో చెప్పిన మరుక్షణం ముక్కు మొహం తెలియనివాడు కట్టే తాళి తన మెడలో పడుతుంది. తనకెంతో ఇష్టమైన సంజయ్ శాశ్వతంగా తనకి దూరమైపోతాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. మీరిక్కడ డబ్బు తీసుకుని ఎన్నింటికి బయలుదేరారు? ఎస్ఐ అనుమానిస్తున్నట్లుగా అడిగాడు. అప్పుడు తను టైం చూసుకోలేదు. 10 ఉంటుందేమో అంది సౌజన్య. అంటే మీరు టైం చూడలేదా? లేదన్నట్లు అడ్డంగా తలాడించింది సౌజన్య. మీ వద్దనున్న డబ్బు ఎన్నింటికి పోయింది? బ్యాంక్ దగ్గర దిగగానే చెప్పింది సౌజన్య.
టైం అడిగాడు అతను. 10:30 కావచ్చు. ఓకే, తిరిగి ఎన్నింటికి ఇక్కడికి వచ్చారు? అతని వైపు అసహాయంగా చూసింది సౌజన్య. ఓనర్ చెప్పింది 11:30 అని. వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట పట్టింది. అయితే మధ్యలో ఇంకో అరగంట మీరేం చేశారు? ప్రశ్నించాడు ఎస్ఐ. ఎక్కడి నుంచి ఎక్కడికో మెలిక తిప్పి తను చెయ్యని నేరాన్ని తనతో ఒప్పించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఆమెకి ఏడుపు వస్తోంది. ఇండియన్ పోలీసులు 95% దోషుల్ని తమ వాళ్లుగా భావిస్తే క్షణాల్లో వాళ్ళని నిర్దోషుల్ని చేయగలరని, నిర్దోషులు అనుకోకుండా తమ చేతికి దొరికితే వాళ్ళు తమ వాళ్ళు కాదని భావిస్తే అప్పటికప్పుడు ఏదో రకంగా దోషుల్ని చేయగలరని అమాయకురాలైన సౌజన్యకి తెలీదు. అందుకే పోలీసుల విచారణ దౌర్జన్యానికి సౌజన్య విస్తుపోతోంది. మర్యాదగా చెప్పు, కొట్టేసిన డబ్బు ఏం చేశావు? మీదకు వస్తూ అడిగాడు ఎస్ఐ. నేను ఏ నేరం చేయలేదు. ఎందుకు మాటలతో అనవసరంగా నన్ను హింసిస్తారు? దుఃఖాన్ని లోపలే దిగమింగుకుంటూ అడిగింది సౌజన్య. ఆమె మాటలకి ఎస్ఐ వెటకారం ధ్వనించేలా నవ్వాడు. ఆహా, మీరు నేరం చేశారని నేను అనడం లేదు. డబ్బు ఏమైపోయింది? ఎలా పోయిందంటారు? గాలికి ఎగిరిపోలేదు కదా. సరే, ఏది ఏమైనా నాకు ఫోన్ వచ్చింది, డబ్బు మీ చేతిలో పోయిందని. మాకు రిపోర్ట్ కూడా వచ్చింది, కాబట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాం. తిరిగి ఎస్ఐ మాటల్లో అధికార దర్పం కనిపించింది. నిజంగానే చెబుతున్నాను, నా చంకలోని బ్యాగ్ని ఒకరు లాక్కెళ్లారు. ఆటో డ్రైవర్ చూశాడు. నిజాలు మాట్లాడటం, నిజాయితీగా వ్యవహరించటం ఒక్క మీ పోలీసుల సొత్తే అయినట్లు మాట్లాడతారేంటి? ధైర్యంగా అంది సౌజన్య. సరిగ్గా అదే సమయంలో అడుగుపెట్టాడు సంజయ్, స్నేహ. అంతమంది కొలీగ్స్ పోలీసుల మధ్య సంజాయిషి చెప్పుకోలేక దీనంగా నించున్న సౌజన్యాన్ని చూసేసరికి అతనికి కడుపు తరుక్కుపోయింది. అక్కడికి వస్తున్నప్పుడు దారిలోనే స్నేహ సంజయ్కి జరిగిందంతా చెప్పింది. డబ్బు పోయిన వైనం, మహాలక్ష్మికి ఫోన్ చేస్తే ఆమె మాట్లాడిన విధానం, సంజయ్కి విషయం తెలియనివ్వకపోవడం, చివరికి తనే తెగించి ఆఫీస్కి రావడం. అతనికి మహాలక్ష్మి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. చివరికి సౌజన్యాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినా చెప్పేది కదా. తను సౌజన్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసి జరిగిన విషయాన్ని తెలియనివ్వలేదంటే ఆమె ఉద్దేశం ఏంటి? ఎదురు పడితే గట్టిగా దులిపేయాలన్నంత ఆవేశంతో ఉన్నాడు సంజయ్. డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు ఆమె చేతిలో పెట్టి లెక్క చూసుకోండి అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. మనిషి మీద నమ్మకం ఉండాలి, ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలి. మీరు తన మీద నమ్మకంతోనే కదా డబ్బు తన చేతికిచ్చారు. డబ్బు పోయిందని తను చెప్పింది కూడా వినకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంతలోనే మీ నమ్మకం సడలిపోయిందా? 2-3 రోజులు మీరు తనకి టైం ఇవ్వాలి కదా. మీ మీద మేమిప్పుడు పరువు నష్టం దావా వేస్తే అసలు మా సౌజీకి మీరు డబ్బు ఇచ్చినట్లు సాక్ష్యం ఏంటి? ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు సంజయ్. అతని వాగ్దాటికి ఆమెకి నిలువుగుడ్లు పడిపోయాయి. మౌనంగా అలా చూస్తూ ఉండిపోయింది. సౌజన్య దగ్గరికి వెళ్ళి, సారీ, నీ ఫోన్ నాకు అందలేదు. అంది ఉంటే ఇంత అవమానం జరిగేది కాదు. ఓకే, ఇంత జరిగాక నువ్విక్కడ ఉద్యోగం చేయడం అవమానం, పద. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు. వాళ్ళని అనుసరించింది స్నేహ. కారులో ఇద్దరిని ఇంటి దగ్గర దింపాడు. వంటింట్లోకి వెళ్లిన స్నేహను కలిసి సౌజన్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు సంజయ్. ఇప్పుడు అతని మనసు ఆఫీస్ మీదకు మళ్ళింది. మీటింగ్ని అర్ధాంతరంగా వదిలేసి వచ్చాడు. అక్కడ ఎవరైనా మేనేజ్ చేశారో లేదో తెలీదు. ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ కావాల్సిందేనా? తనిలా రావడం మహాలక్ష్మికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ ఆమె తన మనసు అర్థం చేసుకున్న మనిషి అయితే సౌజీ నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే తనే స్వయంగా వెళ్లి సౌజీని సేవ్ చేయాల్సింది. ఆలోచనలతోనే ఆఫీస్లో అడుగుపెట్టాడు. వెళ్లేసరికి మీటింగ్ రూమ్లో కిషోర్, మహాలక్ష్మి ఇద్దరే ఉన్నారు. ఏదో విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. తనని చూడగానే నవ్వింది మహాలక్ష్మి. బొటనవేలు చూపిస్తూ ఛాలెంజ్ని గెలిచాం, ప్రాజెక్ట్ మనకే శాంక్షన్ అయింది, సంతోషంగా అంది. అప్పటి వరకు పడిన ఉద్రిక్తత అదృశ్యమైపోయింది క్షణాల్లో. వెరీ గుడ్, లెటర్స్ సెలబ్రేట్ ద అకేషన్. తప్పకుండా, కిషోర్ ఆనందంగా అన్నాడు. మీటింగ్ ఎవరు కంటిన్యూ చేశారు? ఆసక్తికరంగా చూస్తూ అడిగాడు సంజయ్. ఇంకెవరు, మన లేడీ బాస్ మహాలక్ష్మి. ఆమెకేసి ప్రశంసగా చూస్తూ అన్నాడు కిషోర్. రియల్లీ కంగ్రాచులేషన్స్, సంతోషంగా అంటూ మహాలక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంజయ్. టకటకా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళని అదరగొట్టేసిందనుకో. వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యారు. అయినో, మహాలక్ష్మి రైట్ పర్సనే. అసలు ఈ టార్గెట్ ముందే మనం తనకి ఇచ్చుండాల్సింది. ఎంకరేజింగ్గా ఉండేది, మనస్ఫూర్తిగా అన్నాడు సంజయ్. ఇప్పుడైనా ఏముందిలే, ఈ క్రెడిట్ అంతా తందేగా, ఆనందంగా అన్నాడు కిషోర్. చాలాసేపు ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారు. అంతసేపట్లో సౌజన్యకి వచ్చిన ప్రాబ్లం ఏంటని వాళ్ళిద్దరూ అడగలేదు. అతని మనస్సు కలుక్కుమంది. వీళ్లనే కదా తన ఆత్మీయులుగా భావిస్తున్నాడు. తన ఫ్రెండ్కి వచ్చిన ఆపద వీళ్ళకి అవసరం లేదా? ప్రాజెక్టు వచ్చిన ఆనందంలో ఉండి మిగతా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. ఇలా అనుకోగానే మనసు తేలికపడింది. మహాలక్ష్మి చాలా ఆనందంగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది, కానీ ఈరోజు ఆ భావం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సంజయ్ ఆమె వంకే చూస్తున్నాడు. అది గమనించిన కిషోర్ లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు.
సంజయ్కి మాత్రం ఒకటే టెన్షన్గా ఉంది. మహాలక్ష్మితో మాట్లాడాలంటే, ఆమె ఇంత సంతోషంగా ఉందంటే తనని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. అలా అనుకోగానే అతని పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు. ఒక శుభవార్త తెలిసింది. రెండో శుభవార్త కూడా త్వరగా చెప్పేస్తే అందరికీ పార్టీ ఇచ్చేయొచ్చు. ఆమె చెప్పే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు సంజయ్. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవవు సంజయ్, తాపిగా అంది మహాలక్ష్మి. తుళ్ళిపడ్డాడతను. ఒక్క క్షణం తనేం విన్నాడో తనకే అర్థం కాలేదు. మీరు సెంటిమెంట్స్కి ప్రాధాన్యత ఇస్తారు, నేను ప్రాక్టికాలిటీని నమ్ముతాను అంది మహాలక్ష్మి. కానీ అదేమీ లోపం కాదే. అంతేకాదు, మీరు కెరీర్ని నెగ్లెక్ట్ చేస్తారు, నాకు కెరీర్ తర్వాతే ఎవరైనా నిర్మోహమాటంగా అందామె. ఆ మాటతో అతని మొహం పాలిపోయింది. ఇవన్నీ రాజీ పడలేని విషయాలు కాదే. కోర్స్, అయితే అన్నిటికన్నా మీలో నాకు నచ్చనిది సౌజన్య పట్ల మీకున్న గాఢమైన ప్రేమ. మహాలక్ష్మి మాటల్లో అసూయ తొంగి చూసింది. అది ప్రేమ కాదు, ఆ అమ్మాయంటే ఇష్టం. ఎన్నోసార్లు నాకు తోడుగా నిలిచింది. ఒక అనుబంధానికి ఏవేవో పేర్లు పెట్టి మన బలహీనతల్ని కప్పిపుచ్చుకోవటం నాకు నచ్చదు. ఇక నేను సొసైటీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. దానికోసమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మిగిలిన టైంలో ఇంకొకరి గురించి ఆలోచించకుండా నా లైఫ్ పార్ట్నర్కే అంకితమవుతాను. అతను నా గురించి తప్ప ఇంకో అమ్మాయి గురించి ఆలోచించకూడదు. కానీ మీరు నా దగ్గరున్నంత టైంలో ఎక్కువగా సౌజన్య గురించే మాట్లాడతారు. ఇక తనంటే మీ మనసులో ఏ అభిప్రాయం ఉందో నాకు అనవసరం. ఈ కొద్ది కాలంలో నేను గమనించింది మన అభిప్రాయాలు కలవ్వని అందామె. ఇలా అయితే ఎవరి అభిప్రాయాలు కలవ్వు. ప్రేమ అనేది కొన్ని విషయాలకి రాజీ పడేలా చేస్తుంది. నాలో నచ్చనివి ఏమైనా ఉంటే చెప్పండి, అడ్జస్ట్ అవుతాను. ఒక నిమిషం సాలోచనగా అతని వంక చూసింది మహాలక్ష్మి. కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? తప్పకుండా, నా మంచి కోసమేగా మీరు చెప్పేది. అనవసరమైన సెంటిమెంట్స్ వదిలేస్తారా? దీనికి మాత్రం సమాధానం చెప్పలేదు సంజయ్. పూర్తి టైం కంపెనీ అభివృద్ధికే కేటాయిస్తారా? ఇప్పుడు కేటాయించడం లేదా అడిగాడు. ఇంకా పూర్తిగా మమేకమైపోవాలి. సరే అన్నాడు సంజయ్ తటపటాయించినట్లు క్షణమాగి. అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది, మీరు ఓకే చెప్తే నా నిర్ణయం ఏమిటో చెప్తాను అంది మహాలక్ష్మి. ఏంటది అడిగాడు సంజయ్. మీరు ఇక ముందు సౌజన్యాన్ని చూడకూడదు, ఆమెతో మాట్లాడకూడదు, తనతో ఏ విధమైన రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు అంది మహాలక్ష్మి. షాక్ అయ్యాడు సంజయ్. ఇదేం కండిషన్? నువ్వు ఊపిరి పీల్చొద్దు అన్నట్లుగా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అతను. నా లైఫ్ పార్ట్నర్ ప్రేమ, ఆరాధన, అనురాగం, చివరికి దయ, కరుణ కూడా అన్ని నాకే చెందాలి. ఇంకొకరితో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోలేను. దాన్ని నేను భరించలేను ఖండితంగా చెప్పింది మహాలక్ష్మి. ఆమె మాటలు వింటూ నిశ్శబ్దంలో కూరుకుపోయాడు సంజయ్. ప్రపంచంలో కొంతమంది స్త్రీలు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారా? మరీ ఇంత ప్రాక్టికల్గా, పచ్చిగా జీవన విధానాన్ని అవలంబిస్తారా? నా మొగుడు నాకే అన్ని విధాలా స్వంతం కావాలనుకునే పొసెసివ్నెస్ని తప్పు పట్టలేకపోయినా నీ మిగతా జీవితం ఇక నీకు ఉండకూడంది అనడంలో మాత్రం నియంతృత్వం కనిపిస్తోంది. అది భర్తని బానిసం చేసుకోవాలనే దాకా వెళితే? ఆలోచనల చివర సంజయ్ కళ్ల ముందు సౌజన్య క్షణకాలం కనిపించే అదృశ్యమైంది. వెంటనే అతని మనసు నిండా సౌజన్య నిండిపోయింది. నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి నేను అంటూ ఏడుపు మొహం పెట్టి అమాయకంగా తనని ప్రశ్నించడం గుర్తొచ్చింది. సౌజన్యలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది! సర్దుకుపోగల మనస్తత్వం కూడా ఆమెలో బాగా ఉంది. కాసేపు కోపంతో చిడపట్లాడి మరికొద్దిసేపటికే మామూలుగా అయిపోతుంది. సర్దుకుపోవటం, కలిసి నడవటం ఆమె నైజం. అదే కదా ఎవరికైనా కావాల్సింది. భర్త మీద భార్యకైనా, భార్య మీద భర్తకైనా ఉండవలసిన ప్రేమ అవతల వ్యక్తి భరించి ఆనందించగలిగే వరకే ఉండాలి. అది దాటిపోతే ప్రేమ పైశాచికంగా కనిపిస్తుంది. ఈ రకమైన జబ్బు భార్యలు కాబోయే యువతుల్లో ఉండటం దారుణం. ఆ జబ్బు బాగా ముదిరినట్లయితే చివరికి తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రుల్ని, బంధువర్గాన్ని కూడా విస్మరించేదాకా వెళ్ళవచ్చు. సౌజన్యతో ఏ రిలేషన్ ఉండకూడదా? మనిషిని కంట్రోల్ చేయవచ్చు, కానీ మనసుని? అది సౌజన్య దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు కంట్రోల్ చేయగలరు? అది తన వల్ల కాని పని. సౌజన్య బాధ్యతని జీవితాంతం నేను వదలను. నేను మిగుల్చుకోవాలనుకున్న ఒకే ఒక్క సెంటిమెంట్ తను. ఈ విషయంలో నేను అడ్జస్ట్ కాలేను. ఆలోచనల చివర తన స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు కనుకే అలా అనేశాడు సంజయ్. సో మీరిక నన్ను మర్చిపోవచ్చు నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి, ఏమాత్రం ఫీలింగ్ లేకుండా. నిజంగా చెబుతున్నారా? ఇది జోక్స్ వేసే సందర్భం కాదే. కానీ ఇంత చిన్న విషయానికి. నాకది చిన్న విషయం కాదు. మీరు ఇంకోసారి ఆలోచించండి. ఇక ఇందులో ఆలోచన లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి తిరుగు ఉండదు. అంతేకాదు, ఇక ముందు మాటలు చెప్పి నా మనసు మార్చాలనే ఆలోచనలు చేయవద్దు. ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం నా టైం వేస్ట్ చేసుకోలేను అంది మహాలక్ష్మి. సిల్లీ థింగ్స్? తనతో మాట్లాడటం సిల్లీ థింగ్స్? అతనికి అర్థమైపోయింది. మహాలక్ష్మి తనని ఇష్టపడటం లేదని, తామిద్దరి మధ్య సరైన అవగాహన ఏర్పడలేదు, ఏర్పడదు కూడా. కానీ ప్రేమ
ఈమెని ప్రేమించాడు. ఈమె కోసం ఇన్నాళ్లు తప్పించాడు. అదంతా ఎందుకోసం? అతను లేచి నిలబడ్డాడు. ఆమె వెనక నుండి చెప్పింది, మళ్ళీ ఎప్పుడూ నా దగ్గర ఈ ప్రేమ ప్రసక్తి తీసుకురావద్దు. దాంతో అతని ఈగో బాగా దెబ్బతింది. తను ఆమె కోసం వెంపర్లాడిపోతానని, ఇబ్బంది పడతానని ఆమె ఉద్దేశమా? విసురుగా తిరిగి ఆమెకి దగ్గరగా వెళ్ళి, మీకు నా మీద ప్రేమ లేదని తెలిసిన వెంటనే నాకు మీ మీద ప్రేమ నశించింది. తనది కాని మనిషి గురించి క్షణం కూడా నేను ఆలోచించను. ప్రేమ కూడా రెసిప్రొకేటింగ్గా ఉంటేనే నిలుస్తుంది. మీరు ఈ విషయంలో నా గురించి భయపడక్కర్లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. అవగాహన లేని ప్రేమ, అసహనంతో కూడుకున్న ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నిబంధనలతో కూడుకున్న ప్రేమ శాశ్వతంగా నిలబడదు. ప్రేమ అనేది బేషరతుగా ఉండాలి. ప్రేమకి త్యాగగుణం ఉండాలి. అవతలి వ్యక్తి బలహీనతల్ని క్షమించగలుగుతూ ఉండాలి. వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. ప్రాక్టికల్గా ఆలోచించడమే తప్ప ప్రేమించే సుగుణం మీలో లేదు. ప్రేమించలేకపోతున్నందుకు, ప్రేమించే వరం భగవంతుడు మీకు ఇవ్వనందుకు మీ మీద నాకు జాలిగా ఉంది. మీలాంటి కొందరిని చూసే నేను జరగబోయే పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేశాను. కానీ అప్పుడు తెలీదు మీరిలాంటి వాళ్ళని, మీదింత రిజిడ్ మెంటాలిటీ అని. మీకు తెలుసా నాకెంత డబ్బుందో? వారసత్వంగా నాకు ఎంత సంపద వస్తుందో తెలుసా? కోట్లు, కోట్లకి కోట్లు. ఇప్పుడు మనం నడుపుతున్న ఈ నెట్ సొల్యూషన్స్ కంపెనీని ఈరోజు ఈ క్షణాన 1000 సార్లు అమ్మి 1,00,000 సార్లు కొనగలను. డబ్బు మాత్రమే జీవితం అనుకునే అంధకారంలో నేను లేను. నా ఐడెంటిటీ చెప్పకుండా నా కాళ్ల మీద నేను నిలబడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, నేనేమిటో నిరూపించుకోవాలని, తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడి బతకూడదనే ఈ కంపెనీలో చేరాను. అందుకే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాను. ఏ మనిషైనా తన గురించి తను ఆలోచించుకోవడంలో తప్పులేదు. భవిష్యత్ని కూడా గొప్పగా ఊహించుకోవడంలోనూ తప్పులేదు. దానికోసం ఒకంత స్వార్థంగా ప్రవర్తించడంలోనూ తప్పులేదు. నేను మాత్రమే నాకు కావలసిన వారిని సొంతం చేసుకుని జీవితాంతం సుఖపడాలని అనుకోవడంలోనే మనిషి అనే అర్హతను కోల్పోతాడు. నిన్న, నేడు, రేపు ఏది ఎప్పుడు నీ చేతిలో లేదు, ఉండదు. నువ్వు వాసించేది నీకు శాశ్వతం అనుకోవడం భ్రమ. ఓ పక్క నేను ప్రాక్టికల్ అని చెబుతూనే భ్రమంలో బతుకుతున్న మిమ్మల్ని చూస్తుంటే కొందరి జీవితాలు ఇలాగే గడిచిపోతాయా అని ఆశ్చర్యపోతున్నాను. ఎవరికి వారే అతిగా అంచనా వేసుకుని అవతల వారిని తక్కువ చేసి మాట్లాడటం, శాసించాలనుకోవడం, తన పద్ధతులు మాత్రమే గొప్ప అనుకోవడం, తన జీవిత విధానమే అత్యున్నతమైనది అని భావించడం బ్రహ్మహత్య మహాపాతకం కంటే ఎక్కువ. మహాలక్ష్మితో చెప్పి బయటకు నడిచాడు సంజయ్ కోపంగా. మహాలక్ష్మి జీవితంలో అంత షాక్ ఎప్పుడూ తినలేదు. కిషోర్ ఎదురై పలకరించబోయాడు. వినిపించుకోలేదు. సరాసరి ఇంటికి బయలుదేరాడు. మహాలక్ష్మితో అంత ఖండితంగా ఆమె మీద ప్రేమ నశించిందని చెప్పి వచ్చేశాడు. అది నిజమే కావచ్చు. కానీ సడన్ గా ఆ విషయాన్ని జీర్ణించుకోవడమే కష్టంగా ఉంది అతనికి. మనసంతా మెలిపెట్టేస్తున్నట్టు ఒకటే బాధ, ఓడిపోయిన ఫీలింగ్. జీవితంలో ఎన్నడూ ఇలాంటి బాధ కలగలేదు. నిస్పృహగా ఉంది. మనుషులకు నమ్మకం అనేది బొత్తిగా ఉండడం లేదు. అన్నీ తెలిసి సౌజీ గురించి ఎలాంటి కండిషన్ పెట్టింది? మనిషిని ప్రేమతో గెలుచుకోవాలే కానీ కండిషన్స్తోనా? తను సౌజీని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేడు నిశ్చయంగా అనుకున్నాడు సంజయ్. ఇక్కడతో మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.